లైఫ్ లో ఎన్నో టెన్షన్లు, ఉద్యోగంలో రోజు రోజుకు ప్రెజర్స్ పెరుగుతూ ఉన్నాయి. వ్యాపారాలు రోజు రోజుకు హార్డ్ గా మారుతున్నాయి. ప్రైవేటు జాబులు ఏ క్షణంలో ఊడిపోతాయో తెలీదు. పెరిగిపోయిన ఖర్చు, ఇటు చూస్తే కుటుంబం వెరసి 30-40 ఏళ్లలోని మగవాళ్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటీవల పరిశోధకులు కనుగొన్నారు. ఒత్తిళ్లకు తోడు వాతావరణ కాలుష్యం, ఫుడ్ లో క్వాలిటీ లేకపోవడం వల్ల ఆరోగ్యం పాడవుతోంది. అలాగే లైంగిక సామర్థ్యము దెబ్బతింటోంది. పిల్లలు పుట్టడానికి అవసరమైన వీర్య కణాల ఉత్పత్తి సగటు రోజు రోజుకు తగ్గిపోతున్న ప్రమాదకరమైన పరిణామానికి సైంటిస్టులు మందులు కనిపెట్టే పనిలో ఉన్నారు. కొత్తగా పెళ్లైన ప్రతి 6 జంటల్లో ఒకరికి పిల్లలు పుట్టడం లేదని ఇటీవల ఓ సర్వే తేల్చింది. అటువంటి వారికి మన సాంప్రదాయ వైద్యంలో అద్భుతమైన పరిష్కారం ఉంది. మగవాళ్లు దానిని ఆచరిస్తే చాలు ముందు చెప్పిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇంతకు ఏం చేయాలంటే ఇలా చెయ్యాలి. రాత్రికి మేకపాలల్లో ఖర్జూరాన్ని నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని రుబ్బి తేనె, యాలకుల పొడి జోడించి తింటే లైంగికపరమైన సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా సంతానలేమితో బాధపడే పురుషులకు ఇది ఎంతో మేలు. దీనిని క్రమం తప్పకుండా సమస్యకు పరిష్కారం దొరికే వరకు చెయ్యాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మేకపాలు, ఖర్జూరాలు కలిస్తే లైంగిక శక్తిని పెంచేందుకు అద్భుతంగా దోహదం చేస్తాయని వెల్లడిస్తున్నారు. ఖర్జూరాలు తింటే అద్భుత ప్రయోజనాలు. ఖర్జూరాల్లో సల్ఫర్ ఖనిజం పుష్కలంగా ఉంటుంది. ఇది అలర్జీలు, సైనస్లతో బాధపడే వాళ్లకు ఎంతో మంచిది. ఎందుకంటే ఆహారంలో భాస్వరం దొరకడం చాలా అరుదు. ఇది ఖర్జూరాల్లో ఉంటుంది. ఖర్జూరాల్లో చక్కెరలు, ప్రోటీన్లు, విటమిన్లు సమృద్ధిగా ఉండటం వల్ల బరువు తక్కువగా ఉండే వారికి బాగా పుష్టినిస్తాయి. ఒక ఖర్జూరం నుంచి 27 క్యాలరీలు లభిస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వెంటనే శక్తిని అందిస్తాయి. ఖర్జూరాల్లోని విటమిన్లు నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇందులోని పొటాషియం మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. అందుకు వయసు రీత్యా కాస్త మందకొండిగా ఉండే వృద్ధులకు ఇవి ఎంతో మేలు చేస్తాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. గుండె బలహీనంగా ఉండే వాళ్లు రాత్రిపూట ఎండు ఖర్జూరాన్ని నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ చేసుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి హృద్రోగాలను రాకుండా చేస్తాయి. దీర్ఘకాలికంగా డయేరియాతో బాధపడే వాళ్లు ఖర్జూర పండ్లు తింటే వాటిలోని పొటాషియం వల్ల వ్యాధి తగ్గుముఖం పడుతుంది. పీచు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఖర్జూర పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే పొట్ట, కాలేయ, మూత్రనాళ, క్లోమా, అండాశయ క్యాన్సర్లు రావని, వచ్చిన వాటిని నివారించే శక్తి ఈ పండ్లకు ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వారానికి 3 సార్లు ఖర్జూరాలు తింటే మలబద్ధకం తగ్గుతుంది. ఎడారి ఫలాల్లో సెలీనియం, మాంగనీస్, కాపర్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలం. ఇవి ఎముకలకు ఎంతో బలం. అందుకే వృద్ధులు ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఖర్జూరాల్లోని నికోటిన్ పేగులకు సంబంధించిన వ్యాధులను రానియకుండా చేస్తుంది. పేగుల్లో జీర్ణశక్తికి తోడ్పడే మంచి బ్యాక్టీరియా పెరిగేలా చేయడానికి ఖర్జూరాల్లోని అమైనో ఆమ్లాలు జీర్ణశక్తికి ఊతమిస్తాయి. ఐరన్ పుష్కలంగా ఉండే ఖర్జూరాలు రక్తహీనత, అలసట, నీరసాన్ని దూరం చేస్తాయి. ఇందులో ఉండే ఏ విటమిన్ రేచీకటిని నివారిస్తుంది. గర్భిణీలు నిత్యం 4-5 ఖర్జూరాలు తింటే కళ్లకు మంచిది. గర్భిణీలకు ఎడారి ఫలాలు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా గర్భాశయ కండరాలు వ్యాకోచించేలా చేయడంతో పాటు బిడ్డ పుట్టాక పాలు పడేందుకు కారణమవుతాయి. గర్భస్థ శిశువుల్లో జ్ఞాపక శక్తి, తెలివితేటలు వృద్ధి చెందేందుకు దోహదం చేస్తాయి. వీటిల్లో ఉండే ఫ్లేవనాయిడ్, పాలిఫినాలిక్ యాంటీ ఆక్సిడెంట్లు టానిన్లుగా పనిచేస్తాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, పొట్టలో మంట వంటివి రాకుండా చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.